హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 54. ఓకే బంగారు, మాట్లాడదులే కానీ ముందు వాటర్ తాగు అని సూరజ్కి బాటిల్ ఇస్తాడు. సూరజ్ వాటర్ తాగి 2 నిమిషాలు మౌనంగా ఉండి, డాడీ, సిద్ధార్థ్ ఎవరు? అతను మన ఎంపైర్ కి చైర్మన్ అవడం ఏంటి? మన ఎంపైర్ కి చైర్మన్ మీరు కదా, మీ తర్వాత అన్నయ్య, లేకపోతే నేను. అతను ఎవరు చైర్మన్ అవడానికి? అతను ఎవరు మన ప్రాపర్టీస్ మీద అధికారం చూపించడానికి? పైగా మనం మనీ ఖర్చు చేయాలి అనుకుంటే అతని పర్మిషన్ కావాలి అనడం. అతను ఎవరు డాడీ? సింగమనేని వంశీకులను రూల్ చేయడానికి చూస్తున్నాడు. అతను అలా చూస్తూ ఉంటే మీరంతా చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు? ఎవరో తెలియని అతను మన ఎంపైర్ మొత్తాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏంటి డాడీ అంటాడు కోపంగా సూరజ్. సుమంత గారు 1 నిమిషం మౌనంగా ఉండి, అతను అతను ఎవరో అయితే సింగమనేని ఎంపైర్ కి ఎందుకు కింగ్ అవుతాడు బంగారు? చేతుల్లో తీసుకుంటుంటూ చూస్తే నేను ఎందుకు ఊరుకుంటాను చెప్పు అని అతను సిద్ధార్థ సింగమనేని, నా రక్తం పంచుకొని పుట్టిన నా బిడ్డ, నా పెద్ద కొడుకు, నీ అన్నయ్య అంటారు. తండ్రి చెప్పిన దానికి సూరజ్కి నోటు మాట రాలేదు. అలాగే బొమ్మలా నిలబడి, అన్నయ్య ఏంటి, ఎలా అన్నయ్య అని 2 నిమిషాలు మౌనంగా ఉండి, అంటే మీరు మమ్మీని అంతకు మించి ఏం మాట్లాడలేక సుమంత్ గారి వైపు అలాగే సూటిగా చూస్తూ ఉంటాడు సూరజ్. సూరజ్ మాటలు అర్థం చేసుకున్న సుమంత్ గారు, నో నో బంగారు, నువ్వు నన్ను అలా అపార్థం చేసుకోకు. నేను మీ మమ్మీని ఎప్పటికీ మోసం చెయ్యలేదు, చెయ్యను కూడా. సూరజ్, మరి సిద్ధార్థ్ నా అన్నయ్య అంటే దానికి అర్థం ఏంటి డాడీ అంటాడు. సుమంత్ గారు, సిద్ధార్థ్ మీ అన్నయ్య ఎలా అయ్యాడు అంటే, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా మహతి, నా భార్య, మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపం సిద్ధార్థ్ అని మహతి గారిని ఎలా ప్రేమించారో, ఆమెను పెళ్లి చేసుకుంది, మళ్ళీ వాళ్ళు ఎలా దూరం అయ్యారో, సిద్ధార్థ్ని కలిసి సింగమనేని ఎంపైర్ మొత్తాన్ని అతని చేతిలో పెట్టడం వరకు చాలా వివరంగా సూరజ్కి చెప్తాడు సుమంత్. సమయం వచ్చినప్పుడు మన సిద్ధార్థ నోటి నుంచి విందాంలేండి అదంతా, ఇప్పుడెందుకు? నీకు ప్రియాకి ఎప్పుడో తెలియాల్సిన విషయం, కానీ మీ చదువులు డిస్టర్బ్ అవుతాయని ఇదంతా మీకు తెలియనివ్వలేదు అంటారు. అదంతా విన్న సూరజ్ కన్నీళ్లతో తండ్రిని హత్తుకుని, ఐఎమ్ సారీ డాడీ, ఇదంతా తెలియక నేను మీతో ఏదేదో వాగేశాను. మీరు పెద్దమ్మని ఇంతగా ప్రేమించారా? ఇప్పటికీ మీరు పెద్దమ్మని ప్రేమిస్తూనే ఉన్నారు కదా? మీ మాటల్లో ఆవిడ మీద ప్రేమ, ఆరాధన కనబడుతూనే ఉన్నాయి అని నవ్వుతూ తండ్రి వైపు చూస్తూ ఉంటాడు సూరజ్. సుమంత గారు, నా ఆరాధ్య దేవతను నేను ఎప్పటికీ మర్చిపోను. నా తొలి ప్రేమను నేను ఎలా మర్చిపోతాను? బ్రతుకున్న రోజులు ఆమెను ప్రేమిస్తూనే ఉంటాను. ఎటో చూస్తూ అంటారు బాధగా. తండ్రి మాటల్లో ఒకలాంటి వైరాగ్యం తెలుస్తూ ఉంటే సూరజ్కి ఎంతో బాధగా అనిపించింది. మీరు ఇలా బాధపడుతూ ఉంటే నాకేమీ నచ్చడం లేదు డాడీ. పెద్దమ్మ నీ మనసులో, నీ ఊహల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటారు. బాధపడకండి డాడీ అని. సరే, నేను అర్జెంటుగా సిద్ధు అన్నయ్య దగ్గరికి వెళ్తాను. సుమంత్ గారు, వద్దు నాన్న, వాడికి చాలా కోపం. ఇప్పుడు ఇలా ఎప్పుడు కూడా మనల్ని వాడి దగ్గరికి రానివ్వరు. ఎందుకంటే ఇంతమంది ఉన్నా వాడు ఏ ప్రేమకి నోచుకోకుండా అనాథగా పెరిగినందుకు, ఇన్ని సంవత్సరాలైనా వాడిని నేను వెతికి పట్టుకున్నందుకు వాడికి నా మీద చాలా కోపం. అది కోపం కూడా కాదు, బాధ అనుకో. నా మీద కోపంతో మిమ్మల్ని అంత తొందరగా దగ్గరికి రానివ్వడు. ఇప్పుడు వద్దులే, వాడికి కొంచెం బాధ తీరని, అప్పుడు వాడే మన దగ్గరికి వస్తారు అంటారు సుమంత్ గారు. సూరజ్, డాడీ కోపం ఉంది, అలిగాడని అలానే వదిలేస్తే అన్నయ్య మనకు అలాగే దూరంగా ఉంటాడు. మనం మన ప్రేమను చూపిస్తేనే కదా అన్నయ్య మన దగ్గర అయ్యేది అంటాడు. సుమంత్ గారు సూరజ్ని ముద్దు పెట్టుకుని, నీకు ఇదంతా విన్న తర్వాత ఏమీ అనిపించలేదా అంటారు సుమంత్ గారు. చాలా అనిపించింది డాడీ అని అనగానే సుమంత్ గారు డల్గా మొహం పెట్టేసరికి సూరజ్ ఆయన బుగ్గలు లాగుతూ, ప్రేమిస్తే మీలాగే ప్రేమించాలి అని మీ లవ్ స్టోరీ విన్న తర్వాత అర్జెంటుగా నేను కూడా లవ్ లో పడతాను. సూరజ్ మాటలకు సుమంత్ గారు నవ్వుతూ, మనం అనుకుంటే జరగదు నాన్న,
అది అనుకోకుండా అలా జరిగిపోతుంది. మనకు తెలియకుండానే మన పార్ట్నర్తో ప్రేమలో పడిపోతాం. అది అసలు ఏ విధంగా అయినా సరే ఎలా ప్రారంభం అవుతుందో మనకే తెలియదు. అది ఒక చిన్న ఇన్సిడెంట్తో, అది ప్రేమతో అయినా సరే లేదా గొడవతో అయినా సరే, ఇంకా ఫర్ ఎవర్ తెలియదు, వాళ్ళు ప్రేమలో పడిపోతాం మనం అంటారు. తండ్రి ఆ మాట చెప్పగానే ఇంతకు ముందు గొడవ చేసిన జాను ఒక్క క్షణం కళ్ళ ముందు మెదులుతుంది. అమ్మో, ఏంటి ఇది గుర్తొచ్చింది? ఈ కంత్రీది మనకొద్దురా బాబు, మహా డేంజర్ది అనుకుంటాడు. ఏం ఆలోచిస్తున్నావు నానా అని భుజం మీద చేయి వేయగానే సుమంత్ గారు ఇంకా సూరజ్ ఆలోచన నుంచి బయటికి వచ్చి, హా చెప్పండి డాడీ అంటాడు సూరజ్. సిద్ధు అన్నయ్య పేరు మీద ఆస్తి అంతా వెళ్ళిందని నీకేమీ అనిపించడం లేదా అని అడుగుతారు. ధ్రువ అన్నయ్య పేరు మీద ఆస్తి అంతా ఉంటే నేను బాధపడతానా డాడీ? లేదు కదా. అలాగే పెద్ద అన్నయ్య పేరు మీద ఆస్తుంటే బాధ ఎందుకు? అన్నయ్య దగ్గర ఉంటే మన దగ్గర ఉన్నట్టే కదా. నేను అన్నయ్యని అడుగుతాను, నీ దగ్గర ఎలా అడుగుతానో అలానే అని నవ్వుతూ, డాడీ నేను అర్జెంటుగా అన్నయ్యని కలవాలి అని పరిగెడుతూ బయటికి వెళ్ళిపోతాడు సూరజ్. సుమంత్ గారు సూరజ్ వెళ్ళిన వైపు అలాగే చూస్తూ, నీలాగే ధ్రువ ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు? నీలాగా సిద్ధు కూడా ఎందుకు తనలో కలుపుకోలేకపోతున్నాడు అని సుమంత్ గారు బాధపడతారు. నిజంగా సూరజ్ సిద్ధు దగ్గరికి వెళ్తాడా? మరి సిద్ధు తనతో మాట్లాడతాడా? చూద్దాం. సిద్ధు ముగ్గురిని ఎత్తుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. వాళ్ళని జాగ్రత్తగా కిందకి దించి ముందుగా సిద్ధు స్విమ్మింగ్ పూల్లో దిగి సన్నీ బన్నీ వాటర్లో మునగకుండా వాళ్ళకి సపోర్ట్ గా ఉండే రింగ్స్ లోకి దించి స్విమ్ ఎలా చేయాలో నేర్పిస్తాడు సిద్ధు. మన సన్నీ బన్నీ చాంప్స్ అనే పేరుని నిలబెట్టుకుంటారు. ఇక గంటలు వాళ్ళంతట వాళ్ళకే చాలా వరకు స్విమ్ చేయటం వచ్చింది. అది చూసిన సిద్ధుకి ఛాతి గర్వంగా పొంగింది. అమ్మ అయితే నోరు తెరుచుకుని వాళ్ళిద్దరి వైపు అలాగే చూస్తుంది. తండ్రికి తగ్గ తనయులు అనుకోకుండా ఉండలేకపోయింది. సిద్ధు సన్నీ బన్నీ ఒక చోటకి చేరి ఏదో రమ్మని పిలిచారు. అమ్ము దగ్గరికి రాగానే సిద్ధు ఒక్కసారిగా పైకి జంప్ చేసి అమ్ముని పట్టుకుని నీళ్ళల్లోకి జంప్ చేస్తాడు. ఒక్క క్షణంలో జరిగిన దానికి అమ్ము భయంతో బిగుసుకుపోతుంది. సన్నీ బన్నీ క్లాప్స్ కొడుతూ నవ్వుతూ సూపర్ డాడీ అని అరుస్తూ ఉంటారు. సిద్ధు నీళ్ళలో నుంచి అమ్ముని పట్టుకుని పైకి తేలిన సిద్ధు అమ్ము అలాగే కళ్ళు మూసుకుని ఉంటే, ఏ అమ్మాడు కళ్ళు తెరవవే అంటాడు. అమ్ము భయంగా కళ్ళు తెరిచి తన సిద్ధు కౌగిట్లో ఉండడం చూసి కోపంగా, విలన్, మనుషుల్ని చంపేస్తావా? అలాగేనే చేసేది, భయంతో గుండె ఆగిపోయేంత పని అయ్యింది అని సిద్ధు మీద అరుస్తుంది. అమ్ము నోటు నుంచి చావు అనే మాట వినగానే రక్తపు మడుగుల్లో గిలగిలా కొట్టుకుంటున్న తన తల్లి గుర్తుకు రాగానే సిద్ధు ఒకసారిగా గట్టిగా కళ్ళు మూసుకుని పిడికిలు బిగిస్తాడు. ఆ పిడికిట్లో అమ్ము నడుము నలిగి బలైపోతుంది. ఉన్నట్టుండి సిద్ధులో వచ్చిన మార్పుకి అమ్ము వెంటనే గమనించి అతనికి ఏదో సంఘటన గుర్తుకు వచ్చింది అని సిద్ధుని కూల్చేయటానికి సారీ కన్నా సారీ అని ఆమె చల్లని చేతుల్లో ఒక్కసారి నా వైపు చూడు, కళ్ళు తెరువు అని ఎంతో ప్రేమగా పిలుస్తుంది అమ్ము. సిద్ధు కళ్ళు తెరిచి ఎర్రబడిన కళ్ళతో ఇంకొకసారి నీ నోటి నుంచి మాటలు వస్తే అస్సలు ఊరుకోనమ్మాడు అంటాడు. అతను ఎంతో గంభీరంగా కోపంగా చెప్పిన మాటల వెనుక అతని ప్రేమ భయం స్పష్టంగా తెలుస్తుంది అమ్ముకి. అమ్ము సిద్ధుని హత్తుకుని, నో నో, ఎప్పుడు చెప్పను, ఏదో భయంలో అలా అనేశాను అని సిద్ధుని కూల్ చేయడానికి అతని వైపుకు తడుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఇద్దరికి 2 బాల్స్ వచ్చి తగిలేసరికి స్పృహలోకి వచ్చి ఇక సన్నీ బన్నీ వైపు చూస్తారు. వాళ్ళిద్దరూ స్విమ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి సన్నీ బన్నీ గుర్రుగా అమ్ము వైపు చూస్తూ ఉండేసరికి అమ్ముకేం అర్థం కాక, ఏంటి బంగారాలు అలా చూస్తున్నారు అంటుంది. సన్నీ, హీరోలో ఉన్న డాడీని విలన్ అని ఎందుకు అన్నావు? బన్నీ కూడా, అవును మమ్మ, ఈ ప్రపంచంలోనే హ్యాండ్సమ్ గా అయిన డాడీని ఎందుకు అలా పిలిచావు అంటాడు. నా భర్తని రౌడీ అనుకుంటాను, ఇంకేదైనా అనుకుంటా, మీకెందుకు బుడంకాయలారా అంటుంది ఉడుక్కుంటూ.
నో, డాడీని విలన్ అంటే మేము ఒప్పుకోము, హీఈస్ మై హీరో అని ఇద్దరు సిద్ధు దగ్గరకు వచ్చి అతని మొహం అంతా తడి పెదాలతో ముద్దులు పెడతారు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.